హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ క్రియేషన్స్. నేను మీ మ్యాక్ పైరేట్. ఇవాళ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇంట్లో కొంచెం ఉగాది పచ్చడి అనేది ఇవన్నీ చేసుకుంటాం. సో అదనేది మీకు చూపిస్తా. సో ఇంకోటి ఏంటంటే ఇవాళ అక్క బావ నేను కలిసి ఫోటోషూట్కి అయితే వెళ్తున్నాం సీతారాంపల్లిలో. సో ఆ వ్యూ అనేది, ఆ ఫోటోషూట్ ఎలా జరుగుతుంది అనేది చూపిస్తాం. సో లెట్స్ వాచ్, స్టే ట్యూన్, రాక్స్. సో గైస్, ఫైనల్లీ స్టార్ట్ అయితే అయిపోయినాం. సో అక్క వాళ్ళు వెళ్తున్నారు. అక్క సుమంత్ ఇంటికాడికి ఆడు కూడా వస్తాడు. మెల్లగా అత్త. సో గాయస్ ఏంటంటే నా బాల్య మిత్రుల దగ్గరికి అయితే వెళ్తున్నా. ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా. సో గాయస్ అక్కోళ్ళు అయితే వెళ్ళిపోయారు. మనం అయితే ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఫోన్లో టార్చర్ చేస్తారు. లేట్ అయితే అయిపోయింది. ఏమంటే అక్క చూడాలి ఇక. మొత్తానికి అయితే మొత్తం రఫ్ ఉన్నాడు రోడ్ అయితే. రోడ్ ఎత్తారంట, అది నీళ్ళు వచ్చినాయి అంట. అక్క చిన్న కాత కాదు ఇది, చిన్న కథ కదిరిదా అవుతుంది. సో గాయ సీతారాంపల్లికి అయితే ఎంట్రన్స్ అయినా. ఇక్కడ రోడ్ అంతా గతుకులే, పడితే మాత్రం లొక్కలే ఏది ఉండదు. ఇనుప సామాన్లకి వేసినా పుట్టినాలు కూడా వేయరు. సో గాయస్ ఇప్పుడు అక్కోళ్ళ దగ్గరికి పోవాలంటే మనకు ఎటుగా అన్న 10 నిమిషాలు పడుతుంది. ఆ 10 నిమిషాలల్లో ఏం చేద్దాం, బండి ఆడదాం. అంతే, ఏం లేదు. అదేంట్రా ఏంద్రా మెంటలా? అరే మెంటల్ చేస్తున్నాడు. ఎక్కువ పట్టుకో, ఎక్కువ పట్టుకోరా. ఎక్కువనే ఉంది. బండి ఊతలేరా? బండి ఊతుంది, నువ్వు అది చెయ్యి తిప్పు ఉంచాలి, కోడి మెడ లెక్క. గాయస్ ఇక్కడనైతే రోడ్ బ్లాక్ చేసిర్రు. అటు సైడ్ ఎట్లా పోవడం అర్థమవుతలేదు, చూస్తాను. అక్కడ ఎట్లా పోయినాడు వాళ్ళు నిమిషాలు. సో గాయస్ ఇక్కడ రోడ్ బ్లాక్ గల్లకెళ్ళి అందులో. సో గాయస్ ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ చేస్తాను స్కూటీతోటి. బండికరా అన్న మంచిది. ఇంకా మనకి ఇప్పుడే అడిగిండు NS 200 మన ఉంది. చెప్పిన సుమంత్ అఫీషియల్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, ఫాలో కొట్టుర్రి. చేంజ్ చేసిరట, పటేల్ సాబ్ అని వస్తుంది, కొట్టుర్రి. సో గాయస్ ప్లే గ్రౌండా మరి రోడ్ వేసిర్రా ఏంటో అర్థమైతే లేదు. తమ్ముడు వీలు కొట్టు వీడియో. डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं గాయస్ అక్కడ అక్క వాళ్ళు అయితే స్టార్ట్ చేసిర్రు. ఇదేనా లొకేషన్? అదే. సో గాయస్ ఫైనల్లీ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం.
పోదాం బాబా ఇటు ముందుకి మంచిగా ఉంటుందా? పొలాలు ఉంటాయి. సో గాయ్స్ అక్క బావ అయితే షూటింగ్కి వచ్చారు, ఫోటో షూట్ జరుగుతుంది. సో ఒకసారి వ్యూ చూపిరా పైనుంచి. సో గాయస్ చూడుర్రి, వీళ్ళతో ట్రెక్కింగ్ చేపిస్తున్నా. ఇగో ఇదన్నమాట అక్క పరిస్థితి, ఇదన్నమాట. నేను పట్టుకున్నా బాపా. సో గాయస్ చూడండి, చిన్న కాత కాదు ఇది. సో వ్యూ అయితే చూసుకోండి ఒకసారి, మొత్తం పొలాలే, పిచ్చిలపై వ్యూ ఉంటుంది, చూపిస్తా. ఇట్లా పోవాలి, బురద ఉంటే ఇట్లా. సో గాయస్ ఇక్కడైతే చూడండి, చెరువు మధ్యలో ఇసొంటి ఒక గట్టు ఉండి ఇట్లా నడుచుకుంటూ పోతా అంటే ఒక చల్లని గాలి వస్తా అంటే ఆ వైపు ఎంజాయ్ చేయరు, నేను చెప్తా ఉంటా. నీకు దారెట్టుగా అనిపిస్తే అటు వెళ్ళిపోవాలి, ఆగద్దు. ఇక్కడికి పోతే మొత్తం వస్తుంది, అటు వస్తుంది ఇటు వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే గాయస్, యోగ్యాల చిన్నప్పుడు చేపలు పట్టేది. ఏమైంది? ఎందుకు చీకటి అయితే? అందుకే చెప్పాను 4:00కి వెళ్ళాలి అంటే, మెల్లగా 5:30 6:00కి వెళ్ళి వెళ్దాం. నేను చెప్పిన నీకు మంచి లొకేషన్ పట్టుకోతా, ఫోటో రాదు, కొంచెం తీసుకుంటా అని చెప్పిన, అంతే. సరే సరే పట్టుకుంటా. సో గాయస్ చూడండి ఒకసారి వ్యూ, అల్లం రబ్బా.
ఫోటోగ్రాఫర్కే తెలుస్తుంది ఆ పేరు ఏంటిది, దాంట్లో ఎట్లా రిస్క్ ఉంటుంది ఏంటిది అన్నది. చీకటి అయిన తర్వాత ఒక వ్యూ వస్తుంది, చీకటి కాకముందు ఒక వ్యూ వస్తుంది. సో ఇదన్నమాట. మార్నింగ్ టైం ఒక తీరు ఉంటుంది. మధ్యాహ్నము ఒక 1:30 వస్తే ఆ లుక్ వేరు వస్తుంది, వైబే వేరు వస్తుంది. ఆ టైంలో ఎంత ఎండ కొట్టినా ఇటు వస్తే ఒక చల్ల గాలన వస్తుంది. ఆ గాలికి మిగతా ఇంటికి కూడా పోయినా అనుకుంటుంది అట్లుంటుంది. సో గాయస్ ఏంటి అంటే బాబుల రూమ్మేట్ అంట యూకేలో. చూపుల ప్రేమల పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో. అరే దొరికిందా మచ్చ, తింటారా మచ్చ, దొరికింది ఎవరైనా కనిపిస్తే చెప్పురా మచ్చ అని అన్నాడు. ఉంటాడు వాడు మొత్తం. సో గాయస్ మీ దాంట్లో వాళ్ళు ఉంటే కామెంట్లలో వేసుకోండి. వెనక తినేటోళ్ళు, కప్పలు తినేటోళ్ళు, పందులు తినేటోళ్ళు ఉంటే వేసుకోండి. పాములు తినేటోళ్ళు ఎక్స్పెషల్గా. నేను కూడా ఒకసారి తిన్న పాము తిన్నవా. గాయస్ ఈడైతే దొంగ ఆడు. ఇంటికి వచ్చి 3 రోజులు అయితే ఫోన్ చేయలే, మొన్న కలిసింది ఇట్లా. సో ఇంకోటి ఏంటంటే గాయస్ ఒకసారి ఈ లొకేషన్ చూడండి, చెరువు. ఇదైతే సీతారాంపల్ల దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకునేటోళ్ళు ఉంటే పట్టుకునేరు. ఓనర్ వచ్చి పొట్టు కొడతాడు, మా ముందే చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే చీకటి అయింది. ఈ టైంలో ఫోటోలు నార్మల్గా వచ్చినాయి. ఒక్కొక్కటి పిచ్చి హైప్ వచ్చింది. ఇంకో తీద్దాం నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. సో ఇంకోటి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతారు, లైక్ చేసి మర్చిపోతారు. నాకు తిక్కలేసింది అనుకో. సో గాయస్ ఏంటంటే షూటింగ్ అయితే అయిపోయింది. ఈ వచ్చే 10-15 నిమిషాల కోసం షూటింగ్ అని పెట్టినా కదా. సో అదేమన్నమాట. మా అక్కలతో షూటింగ్ వస్తే మెల్లవు అక్కలు రాస్తాయి. పురుగులు అనేటివి సహజం. సో గాయస్ మనం ఊర్లోకి పురుగులు వస్తారు. సో అక్కలు అయితే వస్తారు. ఈ నోట్లో పురుగులు పోతాడే అని అటు పెట్టుకుంటాడు. మొత్తం కర్ణాటక పోయి రిచ్ అయిపోయాడు, అందుకే మొత్తం దూరం చేస్తాడు. కర్ణాటక పోకముందు ఈయన గిదే సీతారాంపల్లతో కట్టి ఇటు తిరుక్కుంటూనే ఉన్నాం. ఇలా వాళ్ళు వస్తారు, వాళ్ళకు దారి తెలియదు అట్లా. సో అక్క బావోళ్ళకైతే దారి చూపించే బాధ్యత నాది, బొమ్మర్దిగా నేను. చిన్న కాత కాదు ఇది. సో గాయస్ పల్లెటూరు అంటే పల్లెటూరే. పల్లెటూరులోకి వస్తే ఆ వాసన, పేడ వాసన అయితే ఆ గుమ్మగుమ్మలు ఆడుతుంది. పొద్దున పాలలు కలుపుకొని తాగు ఫ్రెండ్స్, పిచ్చి లేపుద్ది, ఇమ్యూనిటీ పవర్. సో గాయస్ ఇంకోటి ఏంటిదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎట్లా మా అమ్మకి ఇట్లా అయితే సబ్స్క్రైబ్ కొట్టండి. ఆ గంట అనేది ఎందుకు ఒత్తితే స్క్రీన్ వలిగిపోవాలి, అర్థమైందా? మీకు మంచి కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది, ఫన్ ఇచ్చే బాధ్యత నాది. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేసి ఆల్ మీద పెట్టుకోండి అంతే. వచ్చినట్టు బెల్ల అక్కనే ఉంటాయి వీడియోలు. సో ఇప్పుడు మొత్తం డిలే అవుతుంది, వర్క్ అవుతుంది, ఇటు వీడియోలు తీసుకువుతుంది. అవి వీడియోలు అట్నే అయిపోతాయి, ఎడిటింగ్ అవుతలేదు. ఇది అని చెప్తున్నా అది వేస్తలేదు. నేనే చెప్తాను. వీళ్ళు నాకు దాన్ని చెప్తే వాడు సో గాయస్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. సో ఇంకోటి ఏంటంటే చెప్పినా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఇంకేం లేదు. ఏం చెప్పాలే, తప్పకుండా వీడియో చూసి ఎంజాయ్ చేసి ఇంకా లైక్ కొట్టి షేర్ చేయండి. బాయ్ బాయ్, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.